ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మరొక మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకట్రావు సార్. అద్భుతమైన వ్యక్తి అండి, అపారమైన అనుభవజ్ఞులు, మంచి ఆధ్యాత్మికవేత్త. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆర్వీఆర్ సార్. హ్యాపీ మార్నింగ్ ఆల్. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంగాయతే కామః కామక్రోధో అభిజాయతే అని. అంటే మనం దేన్నైతే బాగా చూస్తుంటామో, దేన్నైతే కావాలనుకుంటామో, దేన్నైతే విశ్వసిస్తామో అది మనకి దొరకనందువల్ల లేదా దొరికినందువల్ల రెండిటి వల్ల కూడా మనకి క్రోధం అనేది వస్తూ ఉంటుంది. ఎట్లా అంటే మనం మన ఇంట్లో అన్ని రూమ్లన్నీ చాలా క్లీన్గా పెట్టుకుంటాం, మనం అన్ని రూమ్లు ప్రతిదీ కూడా. ఎందుకంటే అందరు వచ్చినప్పుడు కనబడతా ఉంటాయి కదా, మన హాల్ ఎలా ఉంది, బెడ్రూమ్ ఎలా ఉంది, వచ్చిన వాళ్ళకి చూపిస్తాం, సార్ ఇది బెడ్రూమ్, సార్ ఇది హాల్, సార్ ఇది కిచెన్. మనం మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి చూస్తుంటాం, వాళ్ళు అక్కడ తిరుగుతుంటారు. కానీ మీరు స్టోర్ రూమ్ని ఎన్నిసార్లు క్లీన్ చేశారు? ఇంట్లో అవసరం రాని వస్తువులన్నీ తీసుకెళ్ళి అక్కడ వాడేస్తారు. నిజానికి అది అవసరం రాని వస్తువులు అయితే మరి అక్కడ ఎందుకు పెడుతున్నారు అంటే మళ్ళీ ఎప్పుడో అవసరం అవుతాయని. అలాగే మనం ఏం చేస్తున్నామంటే మన బ్రెయిన్లో అన్ని విషయాలన్నీ పనికిరాని చెత్త అంతా లోపలికి పంపిస్తున్నాం మనం. అది మనని బాగా ప్రభావితం చేస్తుంది, మన విలువల్ని దాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మనం చూడండి, మనం రోజు ఏం చేస్తున్నాం, మనం టీవీలో కానీ సినిమాల్లో కానీ ఏం చూస్తున్నాం మనం. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మన విలువలు అంటే నిజాయితీ, కరుణ, జాలి ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి మనకి. మనము చూడండి, ఇప్పుడు మనకు రోడ్డు మీద ఎవరైనా కానీ చనిపోతే లేదంటే ఒక కాలు చెయ్యి కట్ అయ్యి యాక్సిడెంట్ అయిపోతే ఎంతమంది అక్కడ ఆగుతున్నారు? ఇప్పుడు చూడకుండా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు తెలుసా? రోజు మీరు సినిమాల్లో టీవీలో చూసేదంతా అదే కనబడుతుంది మీకు. అది కామన్ అయిపోయింది మీకు. ఒక చెయ్యి కట్టు కావడం కానీ, ఒక మనిషి చనిపోవడం కానీ, ఒక తల నలిగిపోవడం కానీ ఇవన్నీ కామన్గా మనం చూస్తున్నాం, కామన్ అయిపోయాయి. అంటే మనం టీవీ కానీ సినిమా కానీ మనకు రోజు ఏం చూపిస్తోంది, మన బ్రెయిన్లోకి ఏం పంపిస్తోంది అంటే ఎలాంటి విలువల్ని మనం నేర్చుకుంటున్నాం. అలాంటి విలువల్ని మన బ్రెయిన్లోకి పంపడం వల్ల మనం ఏం జరుగుతోంది, మనం మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్తున్నాం? మనం నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాలంటే మనం ఎలా ఉండాలి? మనకి చైతన్య మహాప్రభు 16వ శతాబ్ద బెంగాలీ సాధు ఏం చెప్పారంటే చేతనా దర్పణ మార్జనం అన్నాడు. అంటే ఏంటంటే నీ యొక్క మనసు మీద అంటే నీలాంటి మనసు లాంటి అద్దం మొత్తం డస్ట్ పట్టిపోతే క్లీన్గా లేకుంటే నువ్వేం చేయాలంటే దాన్ని మొత్తం క్లీన్ చేయాలి. చేస్తే అప్పుడు నువ్వేంటో కనబడతావు, అక్కడ నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. కాబట్టి అలాంటి చేతనా దర్పణ మార్జనాన్ని మీరు ఎంతమంది చేస్తున్నారు? రోజు మీ మనసు లోపలికి తొంగి ఎలా చూస్తున్నారు? ఎన్నిసార్లు చూస్తున్నారు? మీరేమంటారంటే సార్ అతనేదో సాధు సార్, సన్యాసి సార్, ఆయన చెప్పింది మనం ఎలా పాటిస్తామంటే సన్యాసం అంటే వస్తువుల్ని త్యజించడం కాదు, దేన్ని ఎక్కడ వాడుకోవాలో తెలుసుకోవడం సన్యాసించడం అంటే. కాబట్టి మనం కూడా సన్యాసిలాగే బతకాలి, సన్యాసించాలి. ఏ వస్తువుని ఎక్కడ వాడుకోవాలో తెలుసుకోవాలి, అది మన పిల్లలకి చెప్పగలగాలి. ఇది ఇలా ఉంటుంది, ఈ విలువ అంటే ఇలా ఉంటుంది. ఎందుకంటే విలువలు లేకుండా బతకడం వల్ల మన జీవితమే కాదు మన నెక్స్ట్ జనరేషన్ కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఆకాశం మేఘావృతం అయిపోతుంది. అది బాగా మబ్బులు పట్టినప్పుడు విపరీతంగా మెరుపులు వస్తుంటాయి, ఉరుములు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఒక్కసారి వర్షం పడిన తర్వాత మీకు మెరుపులు, ఉరుములు ఏమీ కనబడవు. కాబట్టి మీ లోపల ఉన్న ఈర్ష్య కానివ్వండి, బాధ, కోపము, జలసి ఏది ఉన్నా కానీ అది కిందికి వదిలేసేయండి. అప్పుడు మీరు ప్రశాంతంగా తయారవుతారు, ప్రశాంతమైన ఆకాశంలాగా ఉంటుంది. కాబట్టి మనము మన టీవీలోంచి లేదంటే మన సినిమాల్లోంచి మనం ఏదైతే రోజు చూస్తున్నామో దాన్ని ఒక్కసారి మిమ్మల్ని మీరు మళ్ళీ పునఃపరిశీలన చేసుకొని మీరు ఎలాంటి విలువల్ని పెంపొందించుకుంటున్నారు, మీ మనసులో ఎలాంటి విలువల్ని మీరు చొప్పిస్తున్నారు, రోజు మీరు ఏం ఇన్ఫర్మేషన్ని మీ మనసులోకి పంపిస్తున్నారు, అది మిమ్మల్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది, దానివల్ల మీ నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారవుతుంది, మీరు మీ పిల్లలకి ఏం చెప్పగలుగుతున్నారు ఆలోచిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.